Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. మన హీరోలకి కొన్ని సినిమాలకి ట్యాగ్స్ మారుతూ ఉంటాయి. అయితే అలా మారిన టైంని అండ్ అలానే ఇప్పుడు కొందరు హీరోస్ ట్యాగ్స్ మారనున్నాయి. ఆల్రెడీ మారిపోయాయి అనుకోండి. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? మరి ఏ ట్యాగ్తో ఏ ట్యాగ్కి వచ్చారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. రవితేజ. డాన్ సీను నుండి రవణకి మాస్ మహారాజా అనే ట్యాగ్ వచ్చింది. అంటే అంతకన్నా ముందే మాస్ హీరో, మాస్ ఆడియన్స్లో ఫుల్ ఫ్యాన్ బేస్ ఉండే. బట్ డాన్ సీను సినిమా నుండి ఆ ట్యాగ్ వేశారు. అంతకుముందు అన్ని సినిమాలకి నార్మల్ ట్యాగ్. ఇంకా ఆ సినిమాతో ఇప్పటి వరకు మాస్ మహారాజా అనే ట్యాగ్ని కంప్లీట్గా ఓన్ చేసేసుకున్నాడు రవణ. మాస్ రాజా అంటే రవితేజ ఒక్కడే అనేలా. 2. పవన్ కళ్యాణ్. పవన్ అన్నకి ఫస్ట్ నుండి ఒకటే ట్యాగ్, పవర్ స్టార్. ఆ ట్యాగ్తోనే రేస్ అయ్యాడు, డౌన్ అయ్యాడు. వకీల్ సాబ్ టైంలో అసలు ఏ ట్యాగ్ వేయకండి అని కూడా అన్నాడు. పాలిటిక్స్లో ఉండే కదా అందుకు. అండ్ సుస్వాగతం సినిమా నుండే పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ అనే ట్యాగ్ వేయడం స్టార్ట్ చేశారు మేకర్స్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ట్యాగ్, అదే ట్యాగ్తో ఉన్నాడు పవన్ అన్న. నెక్స్ట్ మూవీకి మరి ట్యాగ్ వేస్తారో వేరో చూడాలి. 3. మహేష్ బాబు. మహేష్ అన్నకి ఇనిషియల్ మూవీస్ అన్నిటికీ ప్రిన్స్ మహేష్ బాబు అనే ట్యాగ్ పడేది. రాజకుమారుడు, మురారి, ఒక్కడు ఎక్సెట్రా. పోకిరితో సూపర్ స్టార్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ మూవీస్ అన్నిటికీ సూపర్ స్టార్ అనే ట్యాగే ఉండేది. ఒకప్పుడు సూపర్ స్టార్ అంటే కృష్ణ గారు. ఆయన ట్యాగ్ తీసుకొని ఆ రేంజ్కి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. తర్వాత పాన్ ఇండియా సినిమాలు తీసినా, పాన్ ఇండియా స్టార్ అయినా మోస్ట్ ప్రాబుల్లీ ఆ సినిమాలకు కూడా సూపర్ స్టార్ అనే ట్యాగే పడుతుంది. 4. ప్రభాస్ అన్నకి కూడా సేమ్. ఫస్ట్ నుండి రెబుల్ స్టార్ అనే ట్యాగే పడింది. యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ అని. అండ్ కరెక్ట్ యాప్ట్ కూడా ఆయనకి. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కదా, తర్వాత ఫిలిమ్స్కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని పడుతుంది అనుకున్నారు. బట్ ఎప్పటికీ రెబుల్ స్టారే. ఫ్యూచర్లో ఇంకెంత పెద్ద స్టార్ అయినా రెబుల్ స్టార్ ప్రభాస్ అనే ట్యాగ్ ఆయనకే సొంతం. 5. అల్లు అర్జున్. బన్నీ అన్న అందరికీ స్టైలిష్ స్టార్ అనే తెలుసు. ఇద్దరు అమ్మాయిలతో సినిమాతో అనుకుంటా ఈ ట్యాగ్ అనడం స్టార్ట్ చేశారని పెట్టారు. అఫ్కోర్స్ అంతకు ముందు నుండే ఇది డ్యామ్ స్టైలిష్ స్టార్ యాజ్ ఆల్వేస్. అలా వైకుంఠపురంలో సినిమా వరకు అదే ట్యాగ్. పుష్ప నుండి సుక్కు సార్ ఐకాన్ స్టార్గా మార్చేశాడు. ఇప్పటి నుండి ఇంకా ప్రతి సినిమాకి ఐకాన్ స్టార్ అనే పడుతుంది. ఆఫ్లైన్లో ఇంకా చాలామంది స్టైలిష్ స్టార్ అనే పిలుస్తున్నారు. అదే నచ్చింది వాళ్ళకి. మరి మీకేది నచ్చింది? చేంజ్ చేయడం బాగుందా? 6. ఎన్టీఆర్. తారకన్నకి సింహాద్రి నుండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ స్టార్ట్ అయింది. దాంతోనే మొన్నటి వరకు కంటిన్యూ అయ్యాడు. బట్ నెక్స్ట్ సినిమాలకు ఆ ట్యాగ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని టాక్. మనకు తెలుసు ఎన్టీఆర్ ఈజ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని. సో దేవర నుండి ఇంకా అదే ట్యాగ్ పడేటట్టుగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ మాస్ ఏరియా సైడ్ ఎప్పటి నుండో జనాలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనే పిలుస్తారు. మరి చేంజ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? 7. రామ్ చరణ్. చరణ్ అన్నకి ఎర్లీ స్టేజ్ నుండే, స్టార్టింగ్ ఫిలిమ్స్ నుండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనేవాళ్ళు. మెగాస్టార్ నుండి మెగా, పవర్ స్టార్ నుండి పవర్ అనే ట్యాగ్ లైన్స్తో. మధ్యలో మ్యాన్ ఆఫ్ మాసెస్ అని కూడా అన్నారు, బట్ మూవీస్కి పెట్టలే. ఇంకా RRRతో గ్లోబల్ స్టార్ అయిన మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుండి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. చూడాలి. మరి మీకేది నచ్చింది? మెగా పవర్ స్టారా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆర్ గ్లోబల్ స్టారా? సో అది గైస్ మ్యాటర్. మన హీరోస్ ప్రీవియస్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ట్యాగ్ లైన్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ ట్యాగ్స్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.